పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టీమిండియా పేసర్లు చెలరేగారు. దీంతో 295 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును బుమ్రా సేన చిత్తు చేసింది. భారత్ పేస్ అటాక్కు సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటర్ల దూకుడు తోడు కావడంతో టీమిండియా ఈజీగా గెలిచింది. ఈ విజయంతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. పెర్త్ ఆప్షన్ స్టేడియంలో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ బోని కొట్టింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 534 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను మరింత తక్కువకే పరిమితం చేసింది ఇండియా. కేవలం 104 పరుగులకే కుప్పకూలింది ఆస్ట్రేలియా. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్కు 46 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు గొప్పగా ఆడారు. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 161 పరుగులు, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగారు. కేఎల్ రాహుల్ 77 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో టీమిండియా 487 పరుగులకు 6 వికెట్ల వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. 534 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు తొలి దశలోనే వికెట్లు కోల్పోయింది. మూడో రోజు సుమారు 30 నిమిషాలు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కీలక వికెట్లు కోల్పోయింది. 12 పరుగులకే 3 వికెట్లతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ నిరాశపరిచాడు. ట్రావిస్ హెడ్ 89 పరుగులతో టాప్ స్కోరర్గా రాణించగా మిచెల్ మార్ష్ 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత్ బౌలర్లలో తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన బుమ్రా రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లతో సత్తా చాటగా సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన 5 భారత బౌలర్లకు వికెట్లు దక్కడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ విజయంతో 5 టెస్టుల సిరీస్ 1-0తో ఆధిక్యంలోకి ఇండియా దూసుకెళ్లింది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా గత 2 పర్యాయాలు ఆస్ట్రేలియాలోని జరిగిన భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే లక్ష్యంతో బరిలోకి దిగింది. అనుకున్నట్లుగానే సిరీస్లో శుభారంభం చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు టీమిండియాకు ఇదే చివరి టెస్ట్ సిరీస్. ఇందులో 4-0తో భారత్ గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా మూడోసారి భారత్ ఫైనల్ చేరుతుంది. పెర్త్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో భారత్ తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.